బాగి ఆరు గుప్తతో కలిసి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ గుడికి వెళ్తుంది. ఇక మనోహరి ఆరుని చంపిన రౌడీకి ఫోన్ చేసి ఆ బాగిని చంపేయ్, ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను అని మనోహరి రౌడీతో అంటుంది. ఇక రౌడీ లారీలో బాగి వెనక నుంచి వస్తూ ఉంటాడు. ఇక బాగి ఆరు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఆనందంలో నడుచుకుంటూ వెళ్తారు. ఇక అదే టైంలో పక్కకు వెళ్తున్న బాగి వెనక నుంచి లారీ వస్తుంది అని ఆరు గమనిస్తుంది. ఆరు ఆ లారీ వైపు చూడగానే తనకి జరిగిన యాక్సిడెంట్ గుర్తుకు వస్తుంది. ఆ యాక్సిడెంట్ ధ్యాసలోనే ఆరు ఉండిపోతుంది. బాగి కాస్త దూరంలో ఉంటుంది. ఇక అక్క అని ఆరుని బాగి పిలుస్తూ ఉండగా ఆరు ఎందుకో కంగారు పడుతుంది అని పక్కకు చూస్తే లారీ ఆరు పైకి వస్తున్నట్టు బాగి అనుకొని ఒక్కసారిగా ఆరుని కాపాడాలని అక్క అంటూ బాగి పరిగెత్తుకు వెళ్తుంది. గుప్తా అక్కడి నుండి బాలిక బాలిక అని అరుస్తూ బాగిని ఆపాలని చాలా ట్రై చేస్తాడు. కానీ ఒక్కసారిగా బాగి లారీకి తగిలి వెళ్ళి అంత దూరంలో బండకు తగులుకొని కింద పడుతుంది. బాగికి చాలా దెబ్బలు తగులుతాయి. నోట్లో నుంచి రక్తం కూడా వస్తుంది. బాగి చాలా సీరియస్గా ఉంటుంది. రౌడీ మనోహరికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. మనోహరి చాలా సంతోషంతో ఎస్ అంటూ సంతోషపడుతుంది. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.